Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. So before we begin, let me reiterate the special Diwali month that we have right now. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అలాగే ఆప్షనల్స్ కి కూడా స్పెషల్ ప్రైజెస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో ఆప్షనల్స్ ఇన్ఫాక్ట్ దే ఆర్ స్టార్టింగ్ విత్ జస్ట్ 20,000. యూ కెన్ జస్ట్ సీ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆప్షనల్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. సో 20,000 రూపాయలతోనే మీరు ఆప్షనల్ కోచింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్ రికార్డెడ్ ఆప్షన్. ఇందులో మీకు లైవ్ ఆప్షన్ రాదు. సో లైవ్ లో జరిగే ప్రతి క్లాస్ కూడా మీరు రికార్డెడ్ లో చూసుకుంటారు. 25,000 వెర్షన్ లో వచ్చినప్పుడు మీరు లైవ్ అటెండ్ అవ్వచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సేమ్ కంటెంట్ మళ్ళీ రికార్డెడ్ లో చూడొచ్చు. రికార్డెడ్ వాళ్ళకి ఈ లైవ్ ఇంటరాక్షన్ అనేది మిస్ అవుతుంది. బట్ ఇద్దరికి వీడియోస్ అనేవి సేమ్ క్లాసెస్ జరుగుతాయి. రికార్డెడ్ కి వేరేగా, లైవ్ కి వేరేగా జరిగేదేమీ ఉండదు. సో యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షనల్స్ అవైలబుల్. ఇంకొక బ్యూటీ ఏంటంటే మీకు వన్ కోర్స్ తో మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు రెండింటి మధ్యలో డిసైడ్ అవ్వలేకపోతున్నాము, ఇది కావాలా అది కావాలా తేల్చుకోలేకపోతున్నాము, లేకపోతే ఫ్యూచర్ లో మారే అవకాశం ఏమన్నా ఉన్నా సరే మీరు మారొచ్చు వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆంథ్రోకి జాయిన్ అయ్యారు. ఒక 6 months డౌన్ ద లైన్ యూ డిసైడెడ్ ఆంథ్రో నాకు సూట్ కాదు, నాకు తెలుగు లిటరేచర్ కావాలని మీరు అడిగారు అనుకోండి, మీరు వితౌట్ ఎనీ పేయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా మీరు ఇందులోకి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఇందులో ఉందన్నమాట. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. అలాగే యూపీఎస్సీ కూడా మీకు ఫీజు అనేది తక్కువలో ఉంది. ఇప్పుడు జనరల్ గా అయితే నేను అప్ ఫ్రంట్ ఆప్షన్ కి 54,000 తీసుకుంటాం. నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 50,000 రూపీస్. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కేవలం 12,000 రూపీస్. ఇది మామూలుగా అయితే 15,000. యూ హ్యావ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్ ఇన్ దిస్ మంత్. అలాగే ఎనీ సబ్జెక్ట్, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మంత్. ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకోండి, రికార్డెడ్ మోడ్ లో 5,000 రూపీస్ మాత్రమే. కరెంట్ అఫైర్స్ మీకు లైవ్ కూడా వస్తుంది. కరెంట్ అఫైర్స్ ఒక్కటే లైవ్ అండ్ రికార్డెడ్. ఏదైనా సరే మీకు 5,000 కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్, అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. ఇది 7th November లాంచ్ చేసాం, లాస్ట్ సండే లాంచ్ చేసాం. ఎవ్రీ సండే మీకు టెస్ట్ ఉంటుంది. కంప్లీట్ షెడ్యూల్ కూడా మీకు మన వెబ్సైట్ లో కనిపిస్తుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని చెప్పి సెర్చ్ కొట్టండి మన వెబ్సైట్ ltxclasses.com లో సెర్చ్ చేస్తే యూ విల్ సీ ద కోర్స్. కేవలం 5,000 కి ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. నాకు ఓన్లీ 2021 22 వరకు కావాలనుకున్న సేమ్ ఫీజే ఉంటుంది. ఒకవేళ మీకు లైఫ్ టైం అయినా సేమ్ ఫీజే. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది స్టాండర్డ్ గా అన్ని కోర్సెస్ కి ఇచ్చేది. సో వీఆర్ నాట్ చేంజింగ్ ఇట్. దట్స్ ది బ్యూటీ. అండ్ ఇది ఫోన్ నెంబర్, ఏ డీటెయిల్స్ ఉన్నాయి నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో టుడేస్ ఎడిటోరియల్, ద వాల్ ఇన్ ఫ్రంట్. ఇది ఏ ఎగ్జామ్ కు ఉపయోగపడుతుంది సార్? ఐ డోంట్ నో, ఐ డోంట్ కేర్. దిస్ ఈస్ అబౌట్ రాహుల్ ద్రవిడ్. దిస్ ఈస్ అబౌట్ the wall. This is about a cricketer the entire India is proud of. So I felt I should take it up today. ఏ ఎగ్జామ్ డజంట్ మ్యాటర్, అందరం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి రాహుల్ ద్రవిడ్. ఆయన గురించి సెపరేట్ గా ఒక ఎడిటోరియల్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు రీడ్ ఇట్. సో టైటిల్ ఏం చెప్తుంది? ద వాల్ ఇన్ ఫ్రంట్. రాహుల్ ద్రవిడ్ ని ద వాల్ అని అంటారు. ఎందుకు అంటారంటే ఒక అడ్డుగోడ లాంటి వ్యక్తి. హిస్ డిఫెన్స్ ఈజ్ సో పవర్ఫుల్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ బౌలర్ టు బ్రేక్ హిస్ డిఫెన్స్. అతని వికెట్ పైన అంత ఇంపార్టెన్స్, అంత వాల్యూ పెడతాడు. తన వికెట్ ని తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఈజ్ లైక్ ఎ వాల్, ఈజ్ లైక్ ఎ ప్రొటెక్టివ్ వాల్ అన్నట్టుగా అనేవాళ్ళు. ఇక్కడ రాసింది ఏంటి? ద వాల్ ఇన్ ఫ్రంట్. ద వాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వాల్. ఈ వాల్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. ఈ వాల్ ఏంటి? అతను ముందున్న అడ్డుగోడ. ఏంటి అడ్డుగోడ? డిఫరెంట్ ఛాలెంజెస్. ఇప్పుడు కొత్తగా అతను కోచ్ గా, ఇండియన్ క్రికెట్ టీం కోచ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన ముందున్న ఛాలెంజెస్ ఏంటి అనే సెన్స్ లో ద వాల్ ఇన్ ఫ్రంట్ అని చెప్పి రాశారు. ద వాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వాల్. అలా రాహుల్ ద్రావిడ్ విల్ బి ఎక్స్పెక్టెడ్ టు ఫెచ్ ఇండియా ఐసీసీ ట్రోఫీస్ ఇన్ హిస్ రోల్ యాజ్ కోచ్. రవి శాస్త్రి మరియు విరాట్ కోహ్లీ కాంబినేషన్ లో ఇండియా ఎక్సెప్షనల్ గా పర్ఫామ్ చేసింది. కానీ అన్ఫార్చునేట్లీ ఐసీసీ ట్రోఫీస్ ఏమీ గెలవలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, ఐసీసీ T20 వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ వరల్డ్ కప్ కావచ్చు, వన్డే వరల్డ్ కప్ కావచ్చు, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ కావచ్చు, దేంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. బట్ డి ఇట్ ఎక్సెప్షనల్ ఇన్ టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాలో 2 సార్లు ఓడించారు. ఇలాంటివన్నీ చేస్తారు, కానీ అల్టిమేట్ గా ఇది చేయలేకపోయారు. ఐసీసీ ట్రోఫీ సంపాదించలేకపోయారు. అందుకని ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఈయన ఐసీసీ ట్రోఫీస్ మనకి తీసుకొస్తారు అనేది ఎక్స్పెక్టేషన్. Rahul Dravid's appointment as coach of the senior men's Indian cricket team had an air of inevitability about it. Inevitability ante, inevitable ante unavoidable. So తప్పదు,
తేవాల్సిన అవసరం వచ్చేసింది. దెర్ ఇస్ నో అదర్ వే అని అర్థం. ఆయన ఎయిర్ ఆఫ్ ఇన్ఎవిటబిలిటీ అంటే ఇంకా అవాయిడ్ చేసే అవకాశం లేదు, ద్రవిడ్ ని తేవాల్సిందే, ఇప్పుడు ఇండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే రాహుల్ ద్రవిడ్ లాంటి వ్యక్తి కావాలి అన్న సెన్స్ వచ్చేసింది అని అర్థం. దిస్ వాజ్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్. రెండు రకాలుగా, ఎందుకంటే ద్రవిడ్ అండర్-19 టీమ్స్ తో వాళ్ళతో పనిచేశారు, ఆల్రెడీ వాళ్ళతో పనిచేసి వాళ్ళని మెంటర్ చేశాడు. సో ఇట్స్ లైక్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్. అంటే కింద లెవెల్ జూనియర్ క్రికెటర్స్ తో పనిచేసి ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన తెచ్చుకొని వాళ్ళకి ఒక మెంటర్షిప్ ప్రొవైడ్ చేసి నౌ హీఈస్ ప్రోగ్రెసింగ్. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఫర్ ద ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ who after his retirement in 2012 dabbled in commentary before slipping into the mentor cum coach template. ఓకే, రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్నాళ్ళు కామెంటరీలో ఆయన ఉన్నారు, తర్వాత హీ గాట్ ఇన్ టు దిస్ మెంటర్ కమ్ కోచ్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే ఇప్పుడు డాబుల్ అనే పదం ఎందుకు వాడారంటే టెంపరీగా, ఫుల్ టైంలో ఆయన కామెంటేటర్ గా ఉండాలనుకోలేదు, ప్రాబబ్లీ టెంపరీగా కొన్నాళ్ళు హీ ట్రైడ్ ఇట్. ఒక రకంగా చెప్పాలంటే ట్రై ఇట్ ఫర్ ఏ పర్టికులర్ టైం, మేబీ సీరియస్ గా కాకుండా సరదాగా కొన్నాళ్ళు కామెంటరీ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా హీ డాబిల్డ్ ఇన్ కామెంటరీ బిఫోర్ స్లిప్పింగ్ ఇన్ టు మెంటర్ కమ్ కోచ్ టెంప్లెట్. మెంటర్ కమ్ కోచ్ టెంప్లెట్ ఆయనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. బికాస్ రాహుల్ ద్రావిడ్ మేము చదువుకునే టైంలో పీపుల్ యూస్ టు లుక్ అప్ టు సచిన్ టెండూల్కర్ ఒకవైపు అందరూ ఇష్టపడేవాళ్ళు, కానీ రాహుల్ ద్రావిడ్ ని ఆదర్శంగా తీసుకోవాలి, అలా ఉండాలి, అంత డిసిప్లిన్డ్ గా ఉండాలి, అంత బాగా కష్టపడాలి, అంత ఎస్పెషల్లీ హిస్ డిసిప్లిన్, హిస్ హార్డ్ వర్క్, హిస్ డెడికేషన్, టీమ్ కోసం ఏది కావాలంటే చేయడం. వికెట్ కీపర్ అవ్వాలంటే వికెట్ కీపర్ అయిపోయేవాళ్ళు, 1 డౌన్ ఆడమంటే 1 డౌన్ ఆడేవాడు, 5th డౌన్ ఆడమంటే 5th డౌన్ ఆడేవాడు, 5th పొజిషన్ ఆడమంటే అలా ఆడేవాడు, ఎలా కావాలి టీంకి ఏది కావాలంటే చేస్తూ నిస్వార్థంగా కష్టపడ్డ వ్యక్తి రాహుల్ ద్రవిడ్. సో ఎవ్రీబడి యూస్ టు లుక్ అప్ టు హిమ్. సో అంత గొప్ప వ్యక్తి అనమాట. బిఫోర్ స్లిప్పింగ్ ఇన్ టు ది మెంటర్ కమ్ కోచ్ టెంప్లెట్. సో తర్వాత ఈ అండర్-19 టీమ్ కి వీళ్ళందరికీ కూడా ఆయన మెంటర్ కమ్ కోచ్ గా వెళ్ళడం జరిగింది. హీ గైడెడ్ ద ఇండియా అండర్-19 స్క్వాడ్, ద A team, and helmed the National Cricket Academy in his hometown Bengaluru. హెల్మ్ అంటే బి ఎట్ ది టాప్ ఆఫ్, అంటే దానికి టాప్ పొజిషన్. నేషనల్ క్రికెట్ అకాడమీకి చైర్ ఏ టీమ్ ని గైడ్ చేశారు, అండర్-19 స్క్వాడ్ ని గైడ్ చేశారు, అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్ గా కూడా ఉండడం జరిగింది. ఇట్ వాజ్ ఆల్ బిల్డింగ్ అప్ టు ద ఇండియన్ స్క్వాడ్స్ కోచ్ సీట్. ఇదంతా దేనికోసం? అల్టిమేట్ గా ఇండియన్ స్క్వాడ్ యొక్క కోచ్ సీట్ కి ఆల్ దిస్ వాజ్ బిల్ట్ అప్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక దానికోసమే అన్నట్టుగా జరుగుతోంది. అండర్-19 ఫస్ట్ చేశారు, ఏ టీమ్ కి కోచ్ గా చేశారు, నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. సో అల్టిమేట్ రోల్ ఏంటి? ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్. So it was all building up to that, which was falling vacant following incumbent Ravi Shastri's contract winding to a close at the culmination of. So ఎందుకు ఒక కోచ్ సీట్ కి ఈయన వెళ్తున్నారంటే అర్థం ఏంటి? ప్రెసెంట్ ఉన్న వ్యక్తి, ప్రెసెంట్ కోచ్ గా ఉన్న వ్యక్తి టైం అయిపోతున్నట్టే కదా, అందుకే రాశారు విచ్ వాస్ ఫాలింగ్ వేకెంట్, వేకెన్సీ వచ్చేస్తుంది. ఎందువల్ల? ఫాలోయింగ్ ఇన్కంబెంట్ రవి శాస్త్రి. ఇన్కంబెంట్ అంటే ప్రెసెంట్ ఆ పొజిషన్ లో ఉన్న. ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఇన్కంబెంట్ కోచ్ ప్రస్తుతం ఉన్న అని అర్థం అనమాట. ఎవరు? రవి శాస్త్రి. రవి శాస్త్రి యొక్క కాంట్రాక్ట్ అనేది వైండింగ్ టు ఏ క్లోజ్, అది ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు? ఎట్ ది కల్మినేషన్ ఆఫ్ ఐసీసీ 2020 వరల్డ్ కప్. ఐసీసీ 2020 వరల్డ్ కప్ క్లైమాక్స్ కి చేరే టైంకి అదే లాస్ట్ అనమాట. ఈ సిరీస్ అనేది ఆయన చివరి కోచింగ్ అసైన్మెంట్. సో ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న 2020 వరల్డ్ కప్ ఎప్పుడైతే క్లైమాక్స్ కి వెళ్ళిపోతుందో ఆయన కాంట్రాక్ట్ వైండ్ అప్ అయిపోతుంది, సీట్ ఖాళీ అవుతుంది, అండ్ ద్రవిడ్ విల్ టేక్ ఓవర్ ఇట్. హౌవెవర్, అయితే మచ్ లైక్ హిస్ స్టడీ బ్యాటింగ్ దట్ ఎర్న్డ్ హిమ్ ద మానికర్ ద వాల్, ద్రవిడ్ వాజ్ ఇన్ నో హరీ. ఆయన బ్యాటింగ్ అయితే ఎలాగైతే స్టడీగా, కూల్ గా, గాబర లేకుండా నడుస్తూ ఉంటుందో, రైట్, ఆ టైప్ ఆఫ్ స్టడీ బ్యాటింగ్ స్టైల్ ఆయనకి ఏ పేరు తీసుకొచ్చింది? ద వాల్. మానికర్ అంటే నేమ్ అని, ఒక నిక్ నేమ్ అని, ద వాల్ అనే నిక్ నేమ్ తీసుకొచ్చిందో. ఇప్పుడు కూడా ద్రవిడ్ వాజ్ ఇన్ నో హరీ. గాబరగా నేను వచ్చేసాను, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అలా ఉండదు. ద్రవిడ్ అంత స్లో అండ్ స్టడీ ప్రాసెస్ ఉంటుంది. బ్యాటింగ్ ఎలా అయితే స్లో అండ్ స్టడీగా ఉండేదో, ప్రాబబ్లీ హిస్ కోచింగ్ స్టింట్ కూడా అలాగే ఉండబోతుంది అని అర్థం. హీ ప్రిఫర్స్ ది మెజర్డ్ స్టెప్ and it is a trait that defined him right from his school days to the time he became one among the sport's greatest batters, putting a heavy price on his wicket. Chala important aspect. Dravid
ప్రిఫర్స్ ది మెజర్డ్ స్టెప్. అంటే ఒక అడుగు వేసే ముందు క్యాలిక్యులేటెడ్ గా, మెజర్డ్ గా, అంటే అన్ని రకాలుగా ఆలోచించి నెమ్మదిగా స్ట్రాటజైజ్ చేసి అడుగులేయడం. తొందరపడిపోయి వెయ్యడు. ఏం చేసినా సరే ఆలోచించి చేయడం అనేది ద్రవిడ్ యొక్క స్పెషాలిటీ. దట్ ఈస్ ఎ ట్రైట్ అంటే లక్షణం దట్ డిఫైన్డ్ హిమ్ రైట్ ఫ్రమ్ హిస్ స్కూల్ డేస్. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి పేరు తీసుకొచ్చిన ఆయనకున్న లక్షణం అది. ఏంటిది? వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ఏ క్యాలిక్యులేటెడ్ మేనర్, ఇన్ ఏ మెజర్డ్ మేనర్, ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ థాట్ అని అర్థం అనమాట. అప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఎప్పటి వరకు? టు ద టైమ్ హీ బికేమ్ వన్ అమాంగ్ ది స్పోర్ట్స్ గ్రేటెస్ట్ బ్యాటర్. మన క్రికెట్ లో గ్రేటెస్ట్ బ్యాటర్స్ లో ఒకరుగా ఆయన ఎదిగేంత వరకు కూడా ఆ ట్రైట్, ఆ లక్షణం ఏదైతే ఉందో ఆయనతో పాటు అలాగే ఉంటుంది. ఏంటి ఆ లక్షణం? పుట్టింగ్ ఎ హెవీ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. స్టడీగా ఆలోచించడం, మెజర్డ్ గా ఉండడం, అట్ ద సేమ్ టైం పుట్టింగ్ ఎ హెవీ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. తన వికెట్ పైన హెవీ ప్రైస్ పెట్టడం. వికెట్ పైన ప్రైస్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే తన వికెట్ ని తను ఊరికే కోల్పోడు. He gives a lot of importance to his wicket, which means he doesn't want to lose it at any cost. ఊరికే వికెట్ ని కోల్పోవడానికి తను ఇష్టపడడు. అంటే అర్థం ఏంటంటే చాలా డిఫెన్సివ్ గా జాగ్రత్తగా ఆడతాడు. ర్యాష్ షాట్లు అనేవి ఆడాడు అని అర్థం. A rounded personality, equally at ease on the ground or in the company of books. Dravid was always the team man. ఎటువంటి వ్యక్తి ద్రవిడ్ అంటే ఈజ్ ఏ రౌండెడ్ పర్సనాలిటీ. What is the meaning of rounded personality? Smooth personality, well developed personality. అంటే ఇతనిలో ఏ లోపాలు మనకు కనిపించవు. క్రికెట్ గ్రౌండ్ లో కూడా హీఈస్ ఈక్వల్లీ ఎట్ ఈజ్ ఆన్ ది క్రికెట్ గ్రౌండ్ ఆర్ ఇన్ ది కంపెనీ ఆఫ్ బుక్స్. పుస్తకాలన్నా హ్యాపీగా ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటాడు. అక్కడ చూసినా సరే మనకి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ ద టీమ్ మ్యాన్. అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అనే కంగారు ఉండదు, టెన్షన్ ఉండదు, బాధ ఉండదు. టీం కోసం ఏది కావాలో అది చేస్తాడు. ఇతనిలో ఎంచడానికి ఎటువంటి లోపాలు ఉండవు. ఇక రౌండ్ అంటే మీరు ఎలా తీసుకోవాలంటే బ్యాలెన్స్డ్ అని చెప్పి ఏ కంప్లీట్ మ్యాన్ అన్నట్టుగా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ టు పిన్ పాయింట్ ఇన్ రాహుల్ ద్రవిడ్. అంత మంచి, అంత వెల్ రౌండెడ్, అంత గొప్ప టీమ్ మ్యాన్. తన కోసం తను ఏ రోజు ఆలోచించుకోలేదు. ఎప్పుడు కూడా టీం కోసమే ఆలోచించే వ్యక్తి రాహుల్ ద్రవిడ్. హీ ఈవెన్ డాన్డ్ the wicket keeping gloves in one day international just to lend balance to playing 11. మీకు చెప్పాను ఇందాక వికెట్ కీపింగ్ గ్లోవ్స్ కూడా వేసుకున్నాడు ఆయన. ఎందుకంటే హీ వాంటెడ్ టు లెండ్ బ్యాలెన్స్ టు ద ప్లేయింగ్ 11. అంటే మనకి కొన్నాళ్ల పాటు మంచి వికెట్ కీపర్స్ దొరకల, అంటే వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ దొరకలేదు. వికెట్ కీపర్ టీంలో ఉండాలి అని చెప్పి పెడితే ఆ వికెట్ కీపర్ ఏమో మంచి బ్యాటింగ్ బాగా చేసేవాళ్ళు కాదు కొన్నాళ్ల పాటు. నయన్ మోంగియా అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, మంచి వికెట్ కీపర్ దొరకలేదు. మన ఎంఎస్ ధోని వచ్చేంత వరకు కూడా అంత వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు స్టాండర్డ్ గా స్టేబుల్ గా ఉండగలిగే వాళ్ళు దొరకలేదు. ఆ టైంలో ద్రవిడ్ వికెట్ కీపింగ్ కూడా చేశాడు. ద్రవిడ్ వికెట్ కీపింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ద్రవిడ్ పర్మనెంట్ ఫిక్చర్, వన్ డే టీమ్ లో తన పర్మనెంట్ మెంబర్. అతను వికెట్ కీపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? టీమ్ కి ఇంకొంచెం బలం ఏర్పడుతుంది. సో యూ కెన్ టేక్ అన్ ఎక్స్ట్రా బౌలర్ ఆర్ అన్ ఎక్స్ట్రా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ టీమ్ కి వచ్చింది అనమాట. సో టీమ్ కి మంచి బ్యాలెన్స్ కూడా వచ్చింది దానివల్ల. డాన్ అంటే వేసుకోవడం, తొడుక్కోవడం, షర్ట్ వేసుకోవడం కానీ గ్లౌస్ వేసుకోవడం కానీ ఆ సెన్స్ అనమాట. హీ కమ్స్ విత్ ది వెయిట్ ఆఫ్ గ్రేట్ స్టేచర్, the warmth of goodwill and the pressure of expectations. ఎలా వస్తున్నారు ఆయన ఇప్పుడు? గ్రేట్ స్టేచర్. ద్రవిడ్ లాంటి వ్యక్తి వచ్చి కోచింగ్ చేయబడుతున్నారు అన్న స్టేచర్, ఆ గొప్పతనం అవి కూడా వస్తున్నాయి. గొప్పతనంతో తలనొప్పి ఏంటంటే వెయిట్, అది మన మీద అదే ప్రెషర్ పెడుతుంది. రాహుల్ ద్రవిడ్ వస్తున్నారు అనగానే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. తన పేరే తనకి ప్రెషర్ తీసుకొస్తుంది. తన పేరే తనకి ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. సో హీ హాస్ టు మ్యాచ్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ద వార్మ్త్ ఆఫ్ గుడ్ ద్రవిడ్ అంటే ఇష్టపడని వ్యక్తి ఎవరు ఉండరు, అందరూ ద్రవిడ్ని ఇష్టపడతారు. సో అది ఉంటుంది. ఈ మూడు కూడా వస్తాయి ద్రవిడ్ తో పాటు. దిస్ ఈస్ నాట్ అన్ ఈజీ పొజిషన్ ఇన్ ఎ కంట్రీ వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రికెట్. ఇండియాలో ఈ పొజిషన్ ఈజీ కాదు. ఎందుకంటే ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ, గల్లీలో, సిటీలో, పల్లెటూరులో ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా సరే క్రికెటర్స్ మీద కామెంట్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్. ధోని గాడు ఏంటి ఎలా చేశాడు, కోహ్లీ గాడు ఏంటి అలా చేశాడు, మన పక్కోళ్ళలాగే మన ఫ్రెండ్ లాగే గాడు అని పక్కన పెట్టి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ జహీర్ ఖాన్ ఏంటి అలా, మీరు ఇప్పుడు అనకూడదు, మా టైం జహీర్ ఖాన్. సో ఇప్పుడు వస్తున్న బౌలర్స్, బుమ్రా ఏంటి అలా వేసాడు. వీ కీప్ కామెంటింగ్, ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేశారేంటి, ఇలా చేయొచ్చు కదా. సో పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద గేమ్, వీ కీప్
వాడి కాల్ వి కీప్ జడ్జింగ్ దమ్, ఎలా చేశారు, అలా చేశారు, ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని తిడుతూ ఉంటాం. అంటే తిట్టడం అనేది కావాలని కాదు, వాళ్ళని బాగా ప్రేమిస్తాం, ఆటను బాగా ప్రేమిస్తాం, ఆ ప్రేమలోంచే ఈ జడ్జ్మెంట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందరం కూడా సలహాలు సూచనలు కూడా ఇచ్చేస్తూ ఉంటాం. సో వీటన్నిటిని భరించాలి. బాగున్నప్పుడు బాగానే ఉంటది, బాగా ఆడినప్పుడు కూడా ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తారు, కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. ద్రవిడ్ ద ప్లేయర్ batted with an in the trenches resolve, defining his forays on the pitch. In the trenches అంటే డీలింగ్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని అర్థం. అంటే బాగా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో పట్టుదలతో, పట్టు విడవకుండా, రిజాల్వ్ అంటే పట్టుదల, పట్టుదల అంటే మీనింగ్ అనమాట. సో అంత మంచిగా, ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా క్రంబుల్ అవ్వకుండా, ప్రెజర్ కి లోన్ అవ్వకుండా తను అంత చక్కగా బ్యాటింగ్ చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు వికెట్లు పడిపోతున్నా హీ యూస్ టు స్టే, తను ప్రెజర్ ఫీల్ అయ్యేవాడు కాదు, చక్కగా ఆడేవాళ్ళు. అండ్ దట్ డిఫైన్డ్ హిస్ 4 A's ఆన్ ద పిచ్. 4 A అంటే ఇక్కడ మీనింగ్ టైం స్పెంట్. అంటే క్రికెట్ పిచ్ పైన ఆయన స్పెండ్ చేసిన టైంని ఏం డిఫైన్ చేస్తుంది? కష్టమైన పరిస్థితుల్లో కూడా, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా తన బ్యాటింగ్ చేసిన తీరు అనేది తనని డిఫైన్ చేస్తుంది. అంటే హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్. ప్రెజర్ కి లోనే వ్యక్తి కాదు, టఫ్ సిచ్యువేషన్ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ రిజల్యూషన్ తో వర్క్ చేసే వ్యక్తి రాహుల్ ద్రవిడ్. He was a remarkable close-in fielder too. చాలా ద్రవిడ్ మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఇది ఎక్సలెంట్ స్లిప్ ఫీల్డర్. స్లిప్స్ లో ఒక్క క్యాచ్ కూడా విడిచిపెట్టేవాళ్ళు కాదు, చాలా మంచిగా క్యాచెస్ పట్టేవాడు అనమాట. సో క్లోజ్ ఇన్ ఫీల్డర్, అన్ అట్రిబ్యూట్ దట్ గెట్స్ లాస్ట్ అండర్ హిస్ అవలాంచ్ ఆఫ్ రన్స్. అవలాంచ్ అంటే ఏ లాట్ ఆఫ్, మీకు జనరల్ గా అవలాంచ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? మీరు బాహుబలి 1 సినిమాలో చూడండి, మంచు కొండలు విరిగిపోయి వరుసగా ఎంతంత మంచంత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఐస్ అనేది కొండ మీద నుండి జారిపోతా వచ్చేస్తుంది, దాన్ని అవలాంచ్ అంటాం. ఇంకో మీనింగ్ అంటే అవలాంచ్ కి ఏ లాట్ ఆఫ్ అనే సెన్స్, అంటే ఏ మిరియాడ్ నెంబర్ ఆఫ్, ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ అని అర్థం. ఎన్నో వేల పరుగులు కొట్టేసరికి అతను ఒక మంచి బ్యాట్స్మెన్ గా మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ హీఈస్ అన్ ఎక్సలెంట్ క్లోజ్ ఇన్ ఫీల్డర్ టు, మంచి ఫీల్డర్ కూడా. అందుకనే ఆ అట్రిబ్యూట్ జనరల్ గా ఈ హడావిడిలో అది మర్చిపోతాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గురించి తీసుకుంటే, సచిన్ టెండూల్కర్ మంచి బౌలర్ కూడా. స్టార్టింగ్ డేస్ లో యూస్ టు టేక్ లాట్ ఆఫ్ వికెట్స్, మంచి వికెట్స్ కూడా తీసుకున్నాం, కానీ ఆయన మంచి బౌలర్ అనే విషయం పక్కకెళ్ళి మరుగున పడిపోతుంది. ఎందుకంటే హీఈస్ అన్ ఎక్సెప్షనల్ బ్యాట్స్మెన్. ఒక క్యారెక్టర్ మనకి చాలా స్ట్రాంగ్ గా కనిపించడానికి ఇంకొకటి మరుగున పడిపోతా ఉంటుంది. He remained an assertive captain, and his act of declaring the Indian innings during the 2004 Multan Test against Pakistan, while Sachin Tendulkar neared his double century, remains one of the strongest team first records letter dictat ever issued in the annals of Indian cricketing history. He remained an assertive captain. Assertive అంటే కాన్ఫిడెంట్, ఏదన్నా పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా, అయోమయం లేకుండా, కంగారు లేకుండా, ఓకే, ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు కానీ, ఒక మాట చెప్పేటప్పుడు కానీ, ఒక పని చేసేటప్పుడు కానీ ఏమవుతుందన్న భయం లేకుండా స్ట్రాంగ్ గా చేయడం, అసర్టివ్ గా ఉండడం, అలాంటి కెప్టెన్ గా ఉన్నాడు ఆయన. అండ్ హిస్ యాక్ట్ ఆఫ్ డిక్లేరింగ్ అన్ ఇండియన్ ఇన్నింగ్స్ చూడండి, మీకు 2004 లో ముల్తాన్ లో పాకిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ అవుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్, ఐ డోంట్ రిమెంబర్ 196 198 డబుల్ సెంచరీకి దగ్గరగా వస్తున్నాడు, కానీ ఈస్ టేకింగ్ టైం. టెండూల్కర్ కూడా ఈజీగా వికెట్ వదులుకోడు. మన సెహ్వాగ్ అనుకోండి, ఒక బాల్ తో 6 కొట్టేసి డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీకి వెళ్ళిపోతాడు. టెండూల్కర్ అలా కాదు, స్లో డౌన్ అవుతాడు, వికెట్ వరకే ర్యాష్ షాట్లు ఆడడానికి ఇష్టపడ్డాడు, కానీ టైం అయిపోతుంది. సో వీ హావ్ టు డిక్లేర్ క్విక్లీ అండ్ ఇన్వైట్ పాకిస్తాన్ ఫర్ బ్యాటింగ్. అండ్ రాహుల్ ద్రవిడ్ మరి వెయిట్ చేయలేదు. టెండూల్కర్ ఏమనుకుంటాడో, దగ్గరకు వచ్చాక డబుల్ సెంచరీ అయిపోయాక చేయొచ్చులే అనుకోకుండా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసేసాడు. సో ఆ డిక్లేర్ చేయడం అనే ఆర్డర్ ఏదైతే ఉందో, తను చేసిన నిర్ణయం ఏదైతే ఉందో, ఇట్ స్టిల్ రిమైన్స్ టీమ్ ఫస్ట్ రికార్డ్స్ లెటర్. అందుకే ఈ పాయింట్ రాశారు, మనకి రికార్డులు తర్వాత టీం ఫస్ట్, టీంకి ఏది కావాలో అది చేయాలి, మన రికార్డులు ఇంపార్టెంట్ కాదు అనే అనే అంశాన్ని డిక్లేర్ చేసినట్టుగా, అనే అంశాన్ని చూపించే ఒక గ్రేట్ దిక్తత్ అంటే ఆర్డర్, సంథింగ్ దట్ యు మస్ట్ ఒబే. కెప్టెన్ వచ్చేయండి అంటే వచ్చేయాలి, దాన్ని మనం దిక్తత్ అంటాం అనమాట. అలాంటిది ఎవర్ ఇష్యూడ్ ఇన్ ద యానల్స్ అంటే ఇయర్లీ రికార్డ్స్ అని. ఇండియన్ క్రికెటింగ్ హిస్టరీకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం పుస్తకాలన్నీ మనం తిరగేస్తే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆర్డర్స్ అని అర్థం. ఎందుకని, జనరల్ గా మనం టెండూల్కర్ లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి డబుల్ సెంచరీ కొట్టబోతున్నాడు అనే టైంలో కొట్టేసిన తర్వాత పిలుస్తాం, డిక్లేర్ చేస్తాం, కానీ ఆయన వెయిట్ చేయలే. టైం కోల్పోతున్నాము, ఇమీడియట్ గా మనం పాకిస్తాన్ బ్యాటింగ్ కి పిలవాలి అని చెప్పి డిక్లేర్ చేసేసాడు. He didn't wait till Sachin Tendulkar completed his century. But back then, as a player or captain, Dravid was in control. But as a coach, his role is about getting the present skipper and the outfit ready for a contest besides finishing strategy.
అప్పట్లో కెప్టెన్ గా కానీ ప్లేయర్ గా కానీ ద్రవిడ్ వాజ్ ఇన్ కంట్రోల్, తన చేతిలో ఉంటుంది, తన ఆట ఎలా ఉంటుందో తన చేతిలో ఉంటుంది. కెప్టెన్ గా కూడా హీ విల్ బి ఆన్ ద గ్రౌండ్, హీ వాజ్ ఆన్ ది గ్రౌండ్, హీ వాజ్ మార్షలింగ్ హిస్ స్క్వాడ్. కానీ ఇప్పుడు కోచ్ అనేవాడు అక్కడికి వెళ్ళి ఆడడు, బయట ఉంటాడు. కోచ్ ఏం చేస్తారు? స్ట్రాటజీ చేస్తారు, ఫినిషింగ్ స్ట్రాటజీ, అంటే డెవలపింగ్ ద బెస్ట్ పాసిబుల్ స్ట్రాటజీ. ఫినిష్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వర్బ్ గా వాడారు, ఇంప్రూవ్ అని, ఇంప్రూవ్ సో దట్ ఇట్ బికమ్స్ ద బెస్ట్ అన్నట్టుగా. అలాగే ప్రెజెంట్ స్కిప్పర్ అంటే క్యాప్టెన్ ని, అవుట్ఫిట్ టీమ్ ని కూడా కంటెస్ట్ కి, ఈ యుద్ధానికి, ఈ గేమ్ కి సిద్ధం చేయడం, దానికి సరైన స్ట్రాటజీని డెవలప్ చేయడం, దట్ ఈస్ హిజ్ రోల్. ఇప్పుడు ఇంతకు ముందు ఆయన మొత్తం ఆయన కొంటూ ఉండేది, ఇప్పుడు తన చేతిలో ఉండదు, వాళ్ళతో చేయించాలి. చేయడం వేరు, చేయించడం వేరు. దిస్ ఈస్ అబౌట్ ట్రాన్స్ఫరింగ్ నాలెడ్జ్ అండ్ హోపింగ్ దట్ హిస్ వర్డ్స్ వుడ్ డెలివర్. తన నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి హిస్ వర్డ్స్ అంటే హిస్ ప్యూపిల్స్, హిస్ డిసిపుల్స్, అతని శిష్యులు ఖచ్చితంగా అక్కడ సాధిస్తారని చెప్పి హోప్ చేయడం. ఇట్ ఈస్ టఫ్. అండ్ ఇన్ ద పాస్ట్ men of pedigree such as Kapil Dev, Greg Chappell, Anil Kumble had a mixed run while evolving as the coach. చాలా పెద్ద పేరున్న, పెడిగ్రీ అంటే గొప్ప నేమ్ ఉన్న, గొప్ప స్థాయి ఉన్న కపిల్ దేవ్, గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే లాంటి వాళ్ళు కూడా కోచ్ గా ఎవాల్వ్ అవుతున్నప్పుడు, కోచ్ గా డెవలప్ అవుతున్నప్పుడు హ్యాడ్ ఏ మిక్స్డ్ రన్, అంటే కంప్లీట్ సక్సెస్ రాలేదు, కొంత సక్సెస్ కొంత ఫెయిల్యూర్ ని కూడా మూటగొట్టుకున్నారు. అంటే ఎంత గొప్ప ప్లేయర్స్ అయినా సరే కోచ్ గా మంచి పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు అని అర్థం. ఇండియా మే హ్యావ్ సఫర్డ్ ఎ బ్లిప్ డ్యూరింగ్ ద ICC 2020 వరల్డ్ కప్ ఇన్ ద UAE, and yet this is a core unit that has done well in the previous months both at home and overseas. Present ICC 2020 లో ఇండియా మే సఫర్డ్ ఎ బ్లిప్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్. అంటే ఎప్పుడు గెలిచే టీము ఒకసారి ఓడిపోయింది అనుకోండి, యూ డోంట్ ఒక్కసారిగా వాళ్ళు మనం తిట్టేయకూడదు, ఇట్స్ ఏ బ్లిప్. వాళ్ళు మంచి టీమే, బాగా ఆడుతుంది, బట్ ఈసారి సరిగ్గా ఆడలేకపోయింది, అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం? బ్లిప్ అని చెప్పి అంటాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మైనర్ ఇష్యూ అని అర్థం. అన్ఎక్స్పెక్టెడ్ మైనర్ డీవియేషన్ ఫ్రమ్ రెగ్యులర్ కోర్స్. రెగ్యులర్ గా ఇండియా సూపర్ ఆడుతుంది, బట్ అన్ఫార్చునేట్లీ సరైన టైం వచ్చినప్పుడు ఆడలేకపోయింది. అలా అని చెప్పి నెక్స్ట్ ఏదైనా టోర్నమెంట్ అయితే ఇండియా ఆడదు, ఇండియా ఓడిపోతుందని మనం అనగలుగుతామో? అనలేము. వి స్టిల్ హ్యావ్ ఎన్ ఎక్సెప్షనల్ టీమ్, సూపర్ టీమ్ ఉంది, సూపర్ ప్లేయర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఏ మైనర్ టెంపరరీ బ్లిప్. రీసెంట్ గా చాలా ప్రీవియస్ మంత్స్ లో చాలా బాగా ఆడిన టీం ఇది, దట్టు బోత్ ఇండియాలోను ఓవర్సీస్ లో కూడా. సీన్ ఇన్ దట్ లైట్, ఆ యాంగిల్లో మనం చూసినట్లయితే ద్రవిడ్ ఇన్హెరిట్స్ ద రైట్ మిక్స్, పర్ఫెక్ట్ టీమ్ ని ఆయన ఇన్హెరిట్ చేస్తున్నారు, అంటే వారసత్వంగా వస్తుంది. ఎవరి నుంచి? రవి శాస్త్రి నుంచి దీనికి వస్తున్న టీం అనేది రైట్ కైండ్ ఆఫ్ టీమ్, మంచి టీం వస్తుంది ఆయనకి. యట్ దేర్ ఆర్ మిస్సింగ్ లింక్స్, అయినప్పటికీ కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి టీంలో. Everything is good, but there are some issues. Recently, India has not won any significant ICC silverware, while the triumphs in 1983, 2007, 2011 seem distant. Recent ga ICC Cricket World Cup lu gelavaledu India. Chala kalam అయిపోయింది. ఎప్పుడో 1983లో, 2007లో, 2011లో గెలిచిన వాటి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే దే సీమ్ డిస్టెంట్ నౌ. అవి ఎప్పుడో సాధించాము, చాలా టైం అయిపోయింది. సో దిస్ ఈస్ టైమ్ వీ నీడ్ టు విన్ ద నెక్స్ట్ వరల్డ్ కప్స్. 2020 వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే వన్ డే వరల్డ్ కప్ కావచ్చు, ఆ టైం వచ్చేసింది. సో దట్ ఈస్ ద మిస్సింగ్ లింక్. This should offer enough food for thought while the 48-year-old dons the cricket coach hat. Cricket coach యొక్క hat ని తాను అగైన్ డాన్ అంటే చెప్పాను, వేసుకోవడం, షర్ట్ కావచ్చు, గ్లోవ్ కావచ్చు, ట్యాప్ కావచ్చు, అంటే ఆ రోల్ ని టేకప్ చేయడం అని అర్థం అనమాట. ఆ రోల్ ని టేకప్ చేసినప్పుడు ఇప్పటి వరకు మనం గత 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మనం ICC ట్రోఫీస్ ఏవి గెలవలేదన్న విషయం అనేది షుడ్ ఆఫర్ ఇనఫ్ ఫుడ్ ఫర్ థాట్. ఫుడ్ ఫర్ థాట్ అంటే అర్థం ఏంటంటే షుడ్ ఆఫర్ ఇనఫ్ మెటీరియల్ ఫర్ స్ట్రాటజైజింగ్, ఇనఫ్ మెటీరియల్ ఫర్ థింకింగ్. ఇది మనం ఎలా చెయ్యాలి అని ఆలోచించడానికి ఇది ఒక పెద్ద ఆస్పెక్ట్. సో ద్రవిడ్ విల్ బికమ్ ద కోచ్ అండ్ సిట్ ఆన్ ఇట్ అండ్ థింక్ ఓవర్ ఇట్. ఫుడ్ ఫర్ థాట్ అంటే an issue that is worth thinking, an issue that is worth strategizing. ఆలోచించడానికి మెటీరియల్ ఉన్న ఒక ఇష్యూ. అది ఏంటది? మనం ICC వరల్డ్ కప్స్ అనేవి రీసెంట్ గా గెలవలేదు అన్న విషయం అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.